ఈ సెషన్లో మనం ఆల్టర్ టేబుల్, డ్రాప్ టేబుల్ కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. ఆల్టర్ టేబుల్ కమాండ్ ద్వారా మీరు ఆల్రెడీ క్రియేట్ టేబుల్ ద్వారా క్రియేట్ అయి ఉన్న ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మార్చేదానికి వీలవుతుంది. అంటే ఆల్టర్ టేబుల్ ద్వారా ఆ యొక్క టేబుల్ నేమ్ని మార్చవచ్చు, అట్లనే టేబుల్లో ఉన్న కాలం నేమ్ని మార్చవచ్చు, కాలమ్స్ యొక్క డేటా టైప్స్ మార్చవచ్చు, అట్లనే ఒక కొత్త కాలంని యాడ్ చేయొచ్చు, అట్లనే ఆల్రెడీ ఉన్న కాలమ్స్ని డ్రాప్ చేయొచ్చు. ఇట్లాంటివంతా కూడా ఆల్టర్ స్పెసిఫికేషన్స్లో మీరు ఇవ్వాలి. ఆల్టర్ టేబుల్ నేమ్ ఇచ్చి ఆ యొక్క స్పెసిఫికేషన్స్ మీరు ఇవ్వాలన్నమాట. మరి ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ కంపెనీ డేటాబేస్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ షో టేబుల్స్, మనకి ఈఎంపీ డియూపీ అనే ఒక టేబుల్ ఉంది. దాని స్ట్రక్చర్ ఇలా ఉంది. మరి దీన్ని ఆల్టర్ టేబుల్ ద్వారా ఎంప్లాయ్ అనే టేబుల్గా రీనేమ్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ ఈఎంపీ డియూపీ రీనేమ్ అనే కీవర్డ్ ఇక్కడ యూజ్ చేయాలి. రీనేమ్ అనే ఆప్షను, రీనేమ్ దీన్ని ఎంప్లాయ్గా నేను చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు షో టేబుల్స్ అంటే మీకు ఈఎంపీ డియూపీ కాస్త ఎంప్లాయ్గా మారడం జరిగింది. మరి ఈ ఎంప్లాయ్ టేబుల్ యొక్క ఫీల్డ్స్ స్ట్రక్చర్ని మారుద్దాం. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయ్ మాడిఫై ద్వారా ఒక ఫీల్డ్ యొక్క డేటా టైప్ని, సైజెస్ని మీరు మార్చేదానికి అవకాశం ఉంది. ఎంప్లాయ్ నేమ్ యొక్క సైజుని మారుద్దాం. 20 ఉంది ఆల్రెడీ, ఇప్పుడు నేను 22గా మార్చాను. ఓకే, అట్లనే ఆల్టర్ టేబుల్ ఎంప్లాయ్ మాడిఫై కామా ఇచ్చి ఇక్కడే కంటిన్యూ చేయొచ్చు, బట్ నేను వేరే స్టేట్మెంట్లో యూజ్ చేస్తున్నాను. జాబ్ యొక్క సైజు కూడా మారుస్తాను. మాడిఫై జాబ్ కేర్ ఆఫ్ 20 కామా, ఇప్పుడు చేంజ్ అనే ఆప్షన్ వాడతాను. చేంజ్ సాలరీని ఎస్ఏఎల్ అనే ఫీల్డ్ని సాలరీగా మారుద్దాం. ఎస్ఏఎల్ అని ఉంది, సాలరీగా మారుస్తున్నాను. అక్కడ డిసిమల్ 8,2 అని ఉంది. నేను ఆ యొక్క ప్రిసిషన్ని చేంజ్ చేస్తున్నాను, 10,2గా మారుస్తున్నాను. సో ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి, మొత్తం కూడా ఎంప్లాయ్ నేమ్ సైజు మారింది, జాబ్ యొక్క సైజు మారింది, సాలరీ ఫీల్డ్ నేమ్ మారింది, ప్లస్ సైజు కూడా మారడం జరిగింది. సో ఈ విధంగా మనం ఆ యొక్క ఫీల్డ్స్ని ఆల్టర్ చేయొచ్చు. అదేవిధంగా ఒక కొత్త ఫీల్డ్ని యాడ్ చేయాలి అనుకోండి. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయ్ యాడ్ అనిచ్చి ఫీల్డ్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ జాయిన్ ఇద్దాం అనుకుందాం. డేట్ ఆఫ్ జాయిన్ డేట్ అనే డేటా టైపు యూజ్ చేస్తున్నాను. మరి ఈ డేట్ ఆఫ్ జాయిన్ అనేది ఆటోమేటిక్గా మీకు లాస్ట్లో యాడ్ అవుతుంది. డిస్క్రైబ్ ఎంప్లాయ్ అని చూడండి, డేట్ ఆఫ్ జాయిన్ యాడ్ అయింది, బట్ లాస్ట్లో యాడ్ అయింది. మీరు ఫస్ట్లో యాడ్ చేయాలి అనుకోండి, అలాంటప్పుడు యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్ఓ సీరియల్ నెంబర్ని ఒక ఫీల్డ్ని యాడ్ చేస్తున్నాను, దాన్ని ఫస్ట్లో యాడ్ చేయాలి అనుకోండి. టీని ఐఎన్టీ డేటా టైప్ ఇస్తున్నాను. ఫస్ట్ అని ఇచ్చినట్లయితే ఇప్పుడు ఫస్ట్లో యాడ్ అవుతుంది. చూడండి, బై డిఫాల్ట్ లాస్ట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ అని ఆప్షన్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్లో యాడ్ కావడం
జరిగింది. అట్లానే స్పెసిఫైడ్ కాలం తర్వాత యాడ్ చేయాలి అనుకుంటే ఒక ఫీల్డ్ని, అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అడ్రస్ ఇస్తాం. ADDR varchar అని ఇస్తున్నాను. దీనికి డేటా టైపు ఆఫ్టర్ ఈ నేమ్. ఏ ఫీల్డ్ తర్వాత మీరు ఇన్సర్ట్ చేయాలి, యాడ్ చేయాలి ఈ కాలంని అనేది మెన్షన్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ సమ్ సింటాక్స్ ఎర్రర్ రావడం జరిగింది. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయ్ యాడ్ ADDR ఆఫ్టర్ ఈ నేమ్ అని ఇచ్చాను. ఒకసారి వెరిఫై చేస్తాం. ఓకే, సో మీరు ఇప్పుడు చూసినట్లయితే అడ్రస్ ఈ నేమ్ తర్వాత యాడ్ కావడం జరిగింది. ఇంతకు ముందర మనం varchar సైజు మెన్షన్ చేయలేదు, సైజ్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం పర్టికులర్ ఫీల్డ్ తర్వాత మనం ఒక ఫీల్డ్ని యాడ్ చేసేదానికి అవకాశం ఉంది. మరి ఈ యొక్క ఫీల్డ్స్ ఏవైతే వద్దనుకుంటారో వాటిని డ్రాప్ కూడా చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయ్ డ్రాప్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. డ్రాప్ ADDR డ్రాప్ ఇంకా SNO డ్రాప్ డేట్ ఆఫ్ జాయిన్, వీటిలన్నిటిని డ్రాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి ఆ ఫీల్డ్స్ లేకుండా వస్తాయన్నమాట. సో మళ్ళీ మీరు ఈ యొక్క సైజెస్ని వీటినంతా కూడా మార్చాలి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంచాలి అనుకుంటే ఉంచేయచ్చు. సో ఈ విధంగా మనం ఈ యొక్క టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మనం డిఫరెంట్ వేస్లో మాడిఫై చేసేదానికి అవకాశం ఉంది. మెయిన్ ఆప్షన్స్ మాడిఫై, చేంజ్, రీనేమ్, డ్రాప్ ఇవన్నమాట. మరి అసలు ఒక టేబులే వద్దు అనుకుంటే అలాంటప్పుడు మీరు డ్రాప్ టేబుల్ కమాండ్ ద్వారా దాన్ని రిమూవ్ చేయొచ్చు. డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్ మధ్యలో ఇఫ్ ఎగ్జిస్ట్స్ అనేది కూడా వాడచ్చు. సో డ్రాప్ టేబుల్ ఎంప్లాయ్. సో ఇప్పుడు షో టేబుల్స్ అంటే మీకు ఆ రెండు టేబుల్సే కనిపిస్తాయి, ఎంప్లాయ్ టేబుల్ కనిపించదు. ఎందుకంటే కంప్లీట్గా దాని యొక్క స్ట్రక్చర్ని కూడా మనం డ్రాప్ చేసేసాం. ఈ విధంగా ఆల్టర్ టేబుల్, డ్రాప్ టేబుల్ కమాండ్స్ వర్క్ అవుతాయండి.